వారి రాములో ఉపయోగించిన ఒక సభ్యులని పోటీ నుంచి తొలగించండి. సరిగ్గా లేని అండ్ తక్కువ మట్టి ఉన్నా. సో కానీ పాములో ఉంటే బాగుంది. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. బిగ్ బాస్ ఫస్ట్ నేను మీ అందరు క్లారిటీ ఇస్తున్నా. నా ఉద్దేశంలో సరిగ్గా అండ్ మట్టి తక్కువ ఉంది అని చెప్పారు. సరిగ్గా అంటే మంచిగా కట్టిన, ఇంకొకటి అప్పుడు మట్టి తక్కువ ఉన్నా. సో నేను చూసుకున్నట్లయితే అక్కడ నాకు కూడా మట్టి కొంచెం తక్కువనే ఉంది, రోహిత్ బ్రో కూడా మట్టి కొంచెం తక్కువనే ఉంది, అండ్ వసంతికి కూడా మట్టి తక్కువనే ఉంది. సో ముగ్గురికి ఈక్వల్గా తక్కువనే ఉంది. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది సరిగ్గా. సో ముగ్గురికి ఈక్వల్ తక్కువ ఉంది కాబట్టి నేను సరిగ్గా ఎవరు కట్టారో దాంట్లో మాత్రమే నేను డిసైడ్ చేయాలి ఖచ్చితంగా. నాది కూడా ఎక్కువ ఉందని నేను చెప్పట్లేదు. సో నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో పాము అంటే ఇక్కడ నుంచి లావు వస్తుంది, తోక మాత్రమే సన్నగా వస్తుంది. సో సరిగా కట్టడం అంటే అదేమో కావాలన్నా ఎక్కువ మట్ట కాదు, ఎవరి లావుగా బా చాలా కన్ఫ్యూజ్గా ఉంది బిగ్ బాస్. ముగ్గురు దగ్గర మట్టి తక్కువనే ఉంది, కానీ ఎవరు సరిగ్గా అని చెప్పేసి బాగా తింటే కనపడకి లావుతుంది చూడు, ఒక మేకను ఒక. సో క్లారిటీ ఇస్తున్నా ఒక్క నిమిషం. సో బిగ్ బాస్ చెప్పింది రెండు తక్కువగా మట్టి ఎవరి దగ్గర ఉంది అండ్ సరిగా ఎవరు కట్టారు అవి రెండు చూడమన్నారు. తక్కువ అంటే నా దగ్గర కూడా తక్కువనే ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తా. నా దగ్గర తక్కువ ఉంది, వసంతి దగ్గర తక్కువ ఉంది, అన్న దగ్గర కూడా, రోహిత్ అన్న దగ్గర తక్కువ ఉంది. కానీ సరిగ్గా అని అంటే పాము అనేది ఫస్ట్ షేప్ లావు, తోక దగ్గర లావు ఉండదు. షేప్ ఇక్కడ నుంచి లావు వచ్చి అక్కడ సన్నగా ఉంటుంది, అక్కడ ఎంత సన్నగా ఉన్నా నో ప్రాబ్లం. సో అసలు ఇక్కడ ఏమి లేదు, ఫ్లాట్గా ఉంది కాబట్టి ఇది సరిగ్గా లేదు అని నేను అనుకుంటున్నా. సో నేను బిగ్ బాస్, నేను రోహిత్ అన్నని ఏమంటారు సో బిగ్ బాస్, నేను రోహిత్ అన్నని నేను టాస్క్ నుంచి తొలగిస్తున్నాను బిగ్ బాస్.